ఒక వ్యక్తి ఒకసారి గోతిలో పడతాడు. సహాయం కొరకు కేకలు వేస్తూ ఉంటే, ఆ దారిన వెళ్ళే ఒక వ్యక్తి వచ్చి సహాయం చేస్తాడు. తన చేయిని పట్టుకొని లేపుతాడు. మరి సహాయం చేసినందుకు ఆ వ్యక్తి ఎంతో కృతజ్ఞతతో, సంతోషంతో ఉంటాడు. నా ప్రాణాలను కాపాడావని. మరలా అదే వ్యక్తి కొన్ని రోజుల తర్వాత ఒక చెడ్డ కార్యం చేస్తాడు. ఇతరుల వ్యక్తిది ఒక బండిని దొంగిలిస్తాడు. పోలీసులు పట్టుకుంటారు. తర్వాత కోర్టులో హాజరవ్వాల్సి వస్తది. మళ్ళా ఎవరైతే సహాయం చేశారో అదే వ్యక్తి ఎదురుగా ఉంటాడు. గతంలో సహాయం చేశాడు కదా, ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అతను కోర్టు చెప్పినట్లు తీర్పు తీర్చాల్సి వస్తుంది ఆ వ్యక్తిని. ఆశ్చర్యపోతాడు. అప్పుడు సహాయం చేసావు, ఇప్పుడేమో నన్ను తీర్పు తీరుస్తున్నావు అని. చూడండి, అట్లానే మన ప్రభువు కూడా మనల్ని ఎన్నోసార్లు ఆయన యొక్క కృప ద్వారా మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. చివరికి ఆయన ఒక తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు.